ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మనకి ఒక దిశానిర్దేశం గుర్తెరిగి ఆలోచించాల్సిన విషయం. ఈ వేదిక ద్వారా లేదా ఈ మీడియా ద్వారా నేను మా ఖమ్మం జిల్లా ప్రజలందరికీ చెప్పదలుచుకున్నా. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి నేను ఆ జిల్లా మంత్రిగా ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి. 2 సార్లు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు ఏర్పడిన సందర్భంగా మన ఖమ్మం జిల్లా ప్రధాన పాత్ర పోషించలేదు. కేవలం 2014లో 1 సీటు, 2018లో 1 సీటే వచ్చింది. కానీ 2 సార్లు కూడా ప్రభుత్వంలో మనం మమేకమై ప్రభుత్వం నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అలాగే విడివడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని అనేక వరాలు ఇచ్చి ఈ జిల్లాని ఉమ్మడి ఖమ్మం జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు పరుగులెత్తించిన మహనీయుడు కేసీఆర్ గారు. కాబట్టి ఇవాళ మన మీద పెద్ద బాధ్యత, విద్యుత్ ధర్మం. మళ్ళీ తెలంగాణలో 3వసారి ముచ్చటగా బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతా ఉంది. కేసీఆర్ గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాబోతా ఉంది. ఆ సందర్భంలో మనం అందరం కూడా ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించాలి. ఖమ్మం జిల్లా ప్రజలు ఈసారి బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం బట్టి ఈ మాత్ఘట్టంలో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చేయడంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ప్రధానమైన పాత్ర పోషించాలని జిల్లా మంత్రిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతిసారి పని చేసిన కష్టానికి కూలీ లభించాల్సిన అవసరం ఉంటుంది. పరిగెత్తే గుర్రానికి గడ్డేయకుండా పండుకునే గాడిదకేస్తే పనులు జరగవు. కాబట్టి ఇంత పని చేసి 2 జిల్లాలని అద్భుతంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోయి ఎన్నడైనా ఆలోచన చేసినామా? నేను అక్కడ బిడ్డనే. ఈ దుమ్ముగూడెం నుంచి అయితే ఈ డాక్టర్ గారు లేకపోతే వాళ్ళ అక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారో మా అమ్మగారిది అదే ఊరు. మా అమ్మగారిది నర్సాపురం, దుమ్ముగూడెం మండలం, భద్రాచలం పక్కనే. మా తాతగారు భద్రాచలంలో ఉండే మా చిన్నతనం అంతా కూడా భద్రాచలంలోనే వెళ్ళింది. బాలసాని లక్ష్మయ్య గారికి తెలుసు. ఏ ఏజెన్సీ ప్రాంతం గతంలో ఊర్లోకి వెళ్ళాలంటే కూడా నడిచే పరిస్థితి కూడా ఉండేది కాదు. కానీ ఈ 9 ఏళ్లలో గర్వంగా చెప్తా ఉన్నాం, ఈ 9 ఏళ్లలో ప్రతి గ్రామానికి ప్రతి గూడానికి కూడా అద్భుతంగా రోడ్లు, దాంతోపాటు మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం ప్రత్యేకించి చెప్తా ఉన్నా. ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్న దాకా 3 ఫేజ్ లేని గ్రామాలు చాలా కోయగూడాలు ఉండే. కానీ కోయగూడాలన్నిటికీ కూడా 300 కోట్లు ఖర్చు పెట్టి 3 ఫేజ్ కరెంటుని గిరిజన ప్రాంతాల్లో ఇచ్చిన మానీయుడు కేసీఆర్ గారు. అట్లనే గుడాల్లో మంచినీళ్ళు తాగటానికి లేకుంటే చెలకల్లో వాగుల్లో పోయి మా గిరిజన అక్క చెల్లెళ్ళు అందరూ కూడా బిందెలు పట్టుకొని వెళ్ళిన పరిస్థితి. ఇవాళ కేవలం 40-50 మంది ప్రజానీకం ఉన్న కోయగూడానికి కూడా అద్భుతంగా రక్షిత మంచినీటి పథకం మన బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇవ్వటం జరిగింది. మొన్ననే ఒక నెల రోజుల క్రితం ఎన్నడూ ఎవరు సాధ్యం కాదనుకొని చేయలేని పని పోడు భూములకు పట్టాల విషయంలో మన ప్రభుత్వం కేసీఆర్ గారి చిత్తశుద్ధిని ఒక్కసారి ఆలోచన చేయాలి. 4 లక్షల ఎకరాల పోడు భూమిని మొన్న పంచితే అందులో సింహభాగం కొత్తగూడెం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్న గిరిజన సోదరులకి 1.5 ఎకరాలు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనమైన ప్రభుత్వం, ఘనమైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఈ మాటలు ఆ మాటలు ఈ ముచ్చట్లు చెప్పను. ఇవాళ భద్రాచలం అయినా, పినపాక అయినా, కొత్తగూడెం అయినా, అశ్వరావుపేట అయినా, ఇల్లంద అయినా గతంలో ఎట్లుండే ఇవాళ ఎట్లుండే. ఇల్లంద బొగ్గుట్ట అంటుండ్రి. ఇవాళ అద్భుతంగా ఇల్లంద టౌన్ని మున్సిపల్ శాఖ మంత్రులు గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ అభివృద్ధి చెందింది. ఇవాళ ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. కానీ మంత్రి గారు వాటిని స్పృశిస్తారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నేను ఆ జిల్లా బిడ్డగా, ఉమ్మడి జిల్లా బిడ్డగా, లేదా గోదావరి ప్రాంతం నుంచి మరి ప్రాతినిధ్యం వహించిన వాడిగా ఆ బిడ్డగా నేను చెప్తా ఉన్నా. ఇవాళ మనం కనుక వెనకబడితే గోతపడతాం. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. 80 సీట్ల పైన ఖమ్మం జిల్లా లేకుండానే వస్తుంది. ఖమ్మం జిల్లా కూడా కలుపుకుంటే మనం 90 పైకి వెళ్ళిపోతాం. 93, 92 దాకా వెళ్తుంది. కాబట్టి
మనం అందరం కూడా దానికోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను వ్యక్తిగత విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అన్ని పక్కన పెట్టాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా కేసీఆర్ గారి సైనికుల్లాగా మనం అందరం పనిచేసి ఆ ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఆ ప్రాంతానికి లాభం జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు మనకు నష్టం జరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. భద్రాచలానికి మనకు ఎమ్మెల్యే లేక మనం అందరం ఇబ్బంది పడతలేమా? అదే మన ఎమ్మెల్యే ఉంటే మనకి ఇబ్బందులు ఉండేయా? ఉండవు కదా. ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎక్కడి నుంచో వచ్చిన ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి అభివృద్ధి చేయలేకపోయిండు, న్యాయం చేయలేకపోయిండు, అక్కడ ప్రజలకు కూడా న్యాయం చేయలేకపోయిండు. తప్పకుండా భద్రాచలానికి కానీ లేదా ఇతర ప్రాంతాలకు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే అక్కడ మీకు లాభం జరుగుతుంది, స్థానికంగా ఉన్న గిరిజన ప్రజలకు కూడా లాభం జరుగుతుంది మిత్రులారా. అందుకని జిల్లా మంత్రిగా నేను మళ్ళీ కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, వచ్చే 3 నెలలు కార్యోన్ముఖులం కావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళం గులాబీ సైనికులందరం కూడా మనం వెళ్ళి ప్రతి గడపని తట్టాలి, ప్రతి నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలి. మిగతా ఉత్తర తెలంగాణతో సహా మిగతా దక్షిణ తెలంగాణ జిల్లాలతో సహా మనం కూడా ఖమ్మం జిల్లా కూడా మన పాత్ర పోషించి తెలంగాణ సమాజానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి రుజువు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మరి మిత్రులు వెంకట్రావు గారు పార్టీకి వస్తున్న సందర్భంగా నేను ఒక్క విషయం నేను మనవి చేయదలుచుకున్నా. పార్టీ తల్లి లాంటిది. పార్టీకి గనక ద్రోహం చేస్తే ఎవరైనా సరే డెఫినెట్గా వాళ్ళకి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎంత పెద్దవాళ్ళు అయ్యారు పార్టీని అడ్డం పెట్టుకొని ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటా కేసీఆర్ని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని లేదా హరీష్ రావు గారిని లేదా కవిత గారిని కూడా తులనాడే కార్యక్రమం నిన్న మొన్న చేశారు. మీ 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 అవకాశం ఎంత? మీ స్థాయి ఏంటి? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఈ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి కేసీఆర్ సత్తుడు తెలంగాణ వచ్చుడు అన్న సమయంలో ఏడున్న ఉద్యమ సమయంలో నువ్వు తెలుసా? నీకు ఉద్యమం గురించి, ఉద్యమ చరిత్ర గురించి తెలుసా? లేదా ఉద్యమంలో వాళ్ళు చేసిన త్యాగాల గురించి తెలుసా? ఒక్కరోజు జై తెలంగాణ అన్నోడివి, ఒక్కరోజు జైలుకు పోనోడివి నువ్వు తెలంగాణ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడతావు. ఎవరి హయాంలో న్యాయం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా మిత్రులారా. అందుకని కాంగ్రెస్ పార్టీలో పోగానే ఏదో వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది అనుకుంటున్నారు. వ్యక్తులు కాదు, ఇక్కడ వ్యవస్థలు ముఖ్యం. అది తెలంగాణ వ్యవస్థ కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుంది. దాన్ని బాగు చేసే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తీసుకుంటారు. ఆ రకంగా మనం ముందుకు పోదామని మరొకసారి తెలియజేసుకుంటూ తెల్లం వెంకట్రావు గారు కానీ లేదా వారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్న వారు కానీ మిగతా మరి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్న మిత్రులు సోదరులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.